అదే కదా వాళ్ళ చార్ట్ ప్రధానంగా నువ్వు ఆరోగ్య నువ్వు మున్సిపాలిటీ ఎందుకు చేసావు వాళ్ళకి సాటిస్ఫైడ్ చేసావు. రెండో పాయింట్, ఇప్పుడు మనం ఆరోగ్య సాధారణ లెవెల్లో కూడా అదే జీవో బేస్ చేసుకొని మళ్ళీ వర్క్ మాట్లాడుతున్నాం. ఆ లాస్ట్ టైం ఆ కన్నాలు ఎందుకు వచ్చాయి అంటే ఒక వాటర్ పైప్ వేస్తారని చెప్పి రోడ్లు అన్ని వేసి నుంచి 3 కోట్లు బిల్లు చేస్తున్నాము, ఆ కన్నాలని చెప్పారు. అది రిలీజ్ చేయలేదు, ఆ కన్నాలు కప్పలేదు, ఆ వాటర్ పైప్ కి సర్వీస్ కూడా ఇవ్వలేదు. ఏమంటే ఇవన్నీ అప్పుడు జరిగింది నర్సీపట్నం మున్సిపాలిటీలో పాత రోడ్డు మళ్ళా కన్నా కూర్చోవాలి తప్పించి డెవలప్మెంట్ అవ్వాల్సిన కొత్త రోడ్డు మీరు పట్టించుకోవట్లేదు. 20-30 సంవత్సరాలుగా సీసీ రోడ్లు లేవు. ఆ రోడ్లు లేని మన మున్సిపాలిటీ లాస్ట్ 5 సంవత్సరాలు కూడా కొన్ని జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో మనం 4.5 సంవత్సరాలుగా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా ఉంటే నా వాటికి మొత్తం 5 సంవత్సరాలు లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చెప్పి 50 లక్షల రూపాయలు ప్రతి వాటికి మీరు ఇచ్చింది 50 లక్షల రూపాయలు ఇస్తే ఈ రోజు సంవత్సరం 3 నెలల్లో 47 లక్షల రూపాయలు అయిన బాధ్యత శాంక్షన్ చేయడం జరిగింది. అది అంతా కూడా అంటే మర్చిపోయి మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఎజెండాలో వస్తుంది, వర్క్ కంప్లీట్ అయిందా, వర్క్ క్యాన్సిల్ అయిందా అనేది అందరికీ తెలుస్తుంది. ఏంటంటే మనం ఏదో అడుగుతున్నాం, కరెక్టే మీరు అడుగుతున్నారు, బోర్డు పోర్టులేరా అడుగుతారు. అది జనరల్ ఫండింగ్ లో పెట్టించి మీ వార్డు ఏంటంటే మీరు అడగండి. మా వార్డు కదా మెయిన్ రోడ్ లో చెప్తున్నాను, మా వార్డు కోసం మెయిన్ రోడ్ లో జరిగేది ఆర్ఎంపీ చేసుకోవాల్సిందే. అదే స్పీడ్ మనకే బాధ్యత ఉంది కదా. మన న్యూస్ లో జరిగింది రిప్రజెంటేషన్ ఏం ఇచ్చినప్పుడు ఏం చేయలేడండి. చెప్పేది అదే చెప్తాను, మీరు బాధ్యత గల పౌరుడు కాబట్టి మొత్తం అందరూ స్టేజ్ ఇవ్వండి. అందుకే కౌన్సిల్ దృష్టి తీసుకొచ్చాం. మీకు అంతే బాధ్యత ఉంది. అది నా ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర నా ఇంటి పక్కన కాదు. మన కౌన్సిల్ సభ్యులు అందరూ కలిపి నర్సీపట్నం మున్సిపాలిటీలో మెయిన్ రోడ్ లో అదే నేను ఆన్ పేపర్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. అదే సార్ ఒకసారి ఈ చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన బొడ్డుపల్లి ఇలా సోడవరం కౌన్సిల్ లో తీర్మానం చేసి మన కౌన్సిల్ ద్వారా ఆర్ఎస్పీ స్పీకర్ గారు ప్రభుత్వం చెప్తారని చెప్తారు ఆయన. అంటే ఈ విషయంలో ఏ బాధ్యత లేదని మీరు ఒప్పేసుకుంటే వైసీపీ కౌన్సిల్ గా లేదు ఆయన రిప్రజెంటేషన్ అది నా వార్డు సమస్య కాదు. నా కాబట్టి ఇన్ని కోట్లు తెచ్చాము కాబట్టి సంబంధిత అధికారులకి అక్కడ ఎమ్మెల్యే గారు మన పరిధిలో జరిగింది ఏదైనా కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కౌన్సిలర్ గా మనకు నేను ఆరోగ్య మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉంటుంది? సేమ్ విషయం ఆయన కూడా అదే మాట్లాడలేదు. మళ్ళీ లా చదువుకున్నాడు, లా పెద్ద డిగ్రీ. మన పార్టీగా కౌన్సిల్ లో మాట్లాడదామండి, కౌన్సిల్ లో పార్టీగా మా పార్టీగా మాట్లాడదాం. ఈరోజు ఢిల్లీ గారు ఎక్కడ ఉన్నారు? ఇస్తాం, ఎక్కడ ఇస్తాం. కౌన్సిల్ బాధ్యత తీసుకురావాల్సిన బాధ్యత మా కన్నా మీకు తెలియదు, మా కన్నా మీకు తెలియదు, మాకన్నా మీకు ఎక్కువ తెలుసు కాబట్టి చెయ్యండి. మీరు చెప్పం, మీరు అధికారులు అన్నారు, మీకు అన్న అవకాశాలు ఉన్నాయి, మీరు ఏదైనా చేయగలరు. మా ఏ ఛాన్స్ లేదు, మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. చేస్తే రిప్రజెంటేషన్ ఇవ్వండి రా బాబు. ఇది కూడా
రిప్రజెంటేషన్ కావాలి. ఇంద్రాయిలో పెడితేనే రిప్రజెంటేషన్ అంటే నేను కేసు చెప్పలేను. కౌన్సిల్ సిమెంట్ బోర్డు ఏం చేశారో తెలుసు, ఇసుక బోర్డు ఏం చేశారో తెలుసు. ఇవన్నీ దగ్గర చేయించి ఆఫీసులు చేయించి మీరు లాస్ట్ ఏమైందంటే లాస్ట్ ఆఫీసులు పోతారు, మనం బాగుంటాం, పోయిన వాళ్ళు ఆడిపోతారు. మళ్ళీ అదే తప్పు చేయమని చెప్పి మీరు చెప్పడం కరెక్ట్ కాదు. పైసలు కూడా రాలేనటువంటి గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ మరి ఆయన కోటి గారు 26 కోట్లు, సుమారు 26 కోట్లు ప్రజలు పెట్టి ఈ రోజు చేయలేదనే భావంతో ఒక వక్రీకరించి ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక వక్రీకరించి ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీకు అభివృద్ధి కనిపిస్తుంది, అజెండా కనిపిస్తుంది, ఎక్కడ కూడా జాబ్లో లేదు. అజెండా చదువుతున్నారు, ఎక్కడ చూసినా ప్రతి అజెండాలో ఒక పైసలు తిన్నాను లేదు. మీరు ఏ అజెండా తీసుకోండి, ఎంక్వైరీ అండి, కమిషనర్ గారు పార్టీ అంతా ఇప్పుడు కూడా ఎంక్వైరీ అండి, ఎక్కడైనా ఏమైనా జరిగిన చెప్పండి. నేనేమన్నా మీరు చెప్పిన పని చేస్తాను. అంతే తప్పని బక్రీద్ మాట్లాడుతూ కాకుండా ప్రజల గురించి ఆలోచించి ఏ పని చేయాలని ముందు ఆలోచించాలి. మీరు ఏమంటున్నారు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్, ప్రతిది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, అన్ని ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే అది మొత్తం చేసుకుని వస్తున్నారు. మీరు గైడెన్స్ ఇవ్వాలంటే కార్యక్రమం ఇచ్చి ఒక మంచిగా చెప్పండి, తప్పలేదు. అంతేకాని ఇన్సల్ట్ గా మాట్లాడి ఒక బక్రీద్ మాట్లాడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నేను వక్రీకరించి కానీ లేకపోతే వాళ్ళు నేను తప్పదారి పట్టి కానీ ఎవరిని మాట్లాడు ఒక్కసారి మేము చెప్తున్నదంటే ఈ రోజైనా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ. మేము తెచ్చిన డబ్బులు కానీ వర్కులు కానీ మేము ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్తున్నది మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లోపాలు కాబట్టి దాన్ని ఏవైనా మనకు అవకాశం ఉందా నేను కమిషనర్ గారికి అడుగుతున్నాను. ఉంటే ఆయన చెప్తే, లేదంటే మన ఆర్డీఓ గారికి వెళ్ళి ఒక ఎలాగంటారు వాడు చెప్పాలి కదా సబ్జెక్ట్. ఇది కూడా చేసిస్తే కమిషనర్ గారు ప్రతి కౌన్సిల్లో కూడా సమావేశంలో ప్రతి కౌన్సిల్లో కూడా ప్రజా సమస్య మీద క్వశ్చన్ చేసే అధికారం కౌన్సిల్ ఉంది. అంటే ఒక ఆర్టీఆ లేకపోతే ఇరిగేషన్ ఏమీ లేదు. మనమే గత 3 నెలల క్రితము ప్రతి డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చున్నాము. ఎందుకు చేసాము, ప్రతి సంవత్సరం మనం తీసుకొచ్చి మనం డిస్కస్ చేసాం. ఎందుకు చేసాము, మన సంస్థ లేదా డిపార్ట్మెంట్ ఉండాలంటే వాటి మనం ఫార్వర్డ్ చేసుకొని ఏమీ మనం ఒక మినిట్స్ లో రాసుకొని దాన్ని మనకి చైర్పర్సన్ ద్వారా మనం పంపిస్తే స్పీడ్ అవుతుంది కదా. అదే రిప్రజెంటేషన్ ఎక్కడ లేదు. ఒకసారి ఏంటంటే కౌన్సిల్ మాట్లాడుకున్న డిస్కస్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం మున్సిపల్ రాసుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరు పంపించాలి, స్పీకర్ గారు పంపించాలా, లేకపోతే సీఎం గారు పంపించాలా, నారాయణ పంపించాలా, పంపించాలన్నది మనం డిసైడ్ చేయలేక. అందుకని కౌన్సిల్ ఆర్డర్ దాని గురించి అడగవసరం లేదు. ఎందుకంటే మున్సిపల్ గారు కదా అడుగుతున్నారు. దాని సమాధానం రికమెండేషన్ మనకి ఇక్కడని ఇప్పుడు మీరు అన్నారు కదా అన్ని డిపార్ట్మెంట్ కూర్చోబెడతారని చెప్పేసి. ఇప్పుడు పోలీసే పలానా మీలో ఎవరు కొంచెం కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారో లేకపోతే ఇక్కడ దాని డిస్కషన్ పెడతారు కాబట్టి మా ఇంట్లో గొడవ అయినప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు, ఇక్కడ డిస్కషన్ చేస్తారని కౌన్సిల్లో ఎమర్జెన్సీ ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అభివృద్ధి డిస్కస్ చేసి డిస్కస్ అయిన తర్వాత ఇప్పుడు పెట్టిన 5 కోట్లలోని డబ్బులు ఏమన్నా మనకు ఆర్ఎంపీ కానీ దేనికన్నా వాడడానికి అర్హత ఉందా లేదా అని అడుగుతున్నారు. లేదని ఆయన చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆయన ల్యాగ్ చెప్తే అవుతుంది సమాధానం తిరిగి మీరు చెప్పాలి, మీరు చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఆయన ఎవరు అవరని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే
స్పీకర్ గారు తీసుకొచ్చారు, ఓకే, కాదనట్లేదు. ఈ 5 కోట్లలోనే తీసుకొచ్చారు. అంటే మేడం మీరు చెప్తారు కదా, ఇవ్వడం. ఈ 5 కోట్లని ఆరంభించి పెట్టచ్చు కదా మున్సిపాలిటీ నుంచి అని అడుగుతున్నారు. విఎంఆర్ నుంచి మున్సిపాలిటీ అంటే విఎంఆర్లో ఉండగా ఇచ్చారు. ఆ. మాకాపాలెం స్పీకర్ గారు తీసుకున్నారు, మాకాపాలెం విఎంఆర్ మీద తీసుకున్నారు, ఉండగా తీసుకున్నారు. మున్సిపాలిటీలో ఉన్న డబ్బుల్ని ఆరంభించి ఖర్చు పెట్టడానికి అవుతుందా అవదో ఆయన చెప్పారు. ఏమైనా అందుకే ఆఫీస్ మీద యాక్షన్ తీసుకున్నారంటే అవదని విఎంఆర్ మీద ఆరంభించడం అవ్వదు. అది కూడా చెప్తారని చెప్పాం. లేకపోతే మేము కూడా కుర్చీలో కూర్చున్నప్పుడు ఉన్నవాళ్ళకి నేను కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఆయన స్టార్టింగ్ చెప్పాను, రిప్రజెంటేషన్ ఇస్తే ఆన్ రికార్డ్ ఉంటారండి అన్నాను. ఆయన ఏమన్నాడు, మనకు రాసుకోండి, రిప్రజెంటేషన్ ఇస్తే ఈయన డీగర్ గా ఒక రిప్రజెంటేషన్ ఏముంది దాంట్లో? దాంట్లో తప్పేది. ఎవరి అభిప్రాయం అనుకుంటుంది, నేను అభిప్రాయం కాదన్నాను. నా అభిప్రాయం ప్రకారంగా కౌన్సిల్ విషయాలు మాట్లాడొచ్చని నా అభిప్రాయం. ఈ రోజు ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పారు, మీరు ఇవ్వను అన్నారు. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ గా ఇస్తానన్నారు. ఆయన ఎవరిని అన్నారు. అలాగే డీగర్ కూడా చెప్పారు. 2 నెలల నుండి మొత్తం అయిపోతుంది. మొత్తం బాటిల్స్ అన్ని మీరు చెయ్యక నా అభిప్రాయం నేను చెప్పాను. లైట్ ఇంకా మాకేంటంటే మున్సిపాలిటీ చివరి చుట్టుపక్కల పొలాలు ఫామ్లు రకరకాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. రోడ్లు కూడా అసలు బాగాలేదు. దిగిగా జరిగితే వేస్తామని చెప్తారు. దాని మీద కూడా కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు సార్ సార్ సంవత్సరాలు అయింది సార్, చెప్పాలి గవర్నమెంట్ ఎందుకు సార్ అదే ఎలా ఇప్పుడు సార్ ఇప్పటికీ సంవత్సరాలు అయింది. నేను ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మీరే చేసుకోండి. అది ఎప్పుడు చేస్తాను చెప్తాను. ఇప్పుడు సంవత్సరాలు అయింది, ఇంకా ఇంకా వెళ్ళాలి పడుతుంది. సంవత్సరాలు పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది కూడా చెప్పాలి. ఇక మా వార్డు ప్రజలు కూడా ఓటేశారు, అయ్యారు. కాబట్టి మా ప్రజలు కూడా గుర్తు ఎదిగి మాకు కూడా సౌకర్యం కల్పించాలని మేడం కోరుకుంటున్నాను. అన్ని వాళ్ళు ఆయన మేడం నేను మా వాడికే అవసరం అన్ని వాళ్ళు చెప్పండి. 20 అవసరం కాదు కదా. కాదు మా సంవత్సరాల నుంచి సంవత్సరాలు అయింది. నీకు సంవత్సరాలు చేస్తే ఏం చెప్పండి. కాంట్రాక్ట్ చేయగల కాంట్రాక్ట్ చేయకపోతే కూడా పెట్టుకోవాలి. లేదు గురించి కూడా వచ్చింది అంటే సంవత్సరాల నుంచి రోడ్డు కాంట్రాక్ట్ ఏమంటే కాంట్రాక్ట్ వేస్తారన్నాడు. నీకు వచ్చిన నేను మామూలుగా మరి ఎందుకు అయిపోయింది సార్? మరి ఎందుకు అయిపోయింది సార్? ఎలా సార్ ఎలా మామూలు కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేయకపోతే అవును సార్ అన్ని కావాలండి. సో అన్ని ఇస్తే అవుతాయండి. అసలు చేస్తామంటున్నారు కాబట్టి చేయకపోతే నేను ఎక్స్పెక్ట్ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు సార్ మీరే చెప్తారు 1.5 year తర్వాత ఇంకోటి నరసింహపురంలోని మొన్న గత కౌన్సిల్ని చెప్పి మరి సేమ్ అదే దీనిలో తప్ప అది ఎటువంటి కూడా జరగలేదు. ఈ సంవత్సరం రోడ్డు మీద పాపం వలన దాని మీద మీరు
పెడతారు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ కూడా చేస్తారో అందరికి నిధులు రావాలి. ఎందుకంటే వాటర్ మామూలు యథావిధిగా రోడ్డు అన్ని సెంటర్ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మీద వాటర్ డ్రైనేజ్ లో బాగుంటుంది వాటర్ ఎక్కడ కూడా. దాని మీద మీరు డిస్పర్షన్ ఎక్కువ ఎటువంటి డ్రైన్ క్లీన్ చేయలేదు సార్, కరెక్ట్ పూర్తిగా దాంట్లో అయితే వాటర్ వెళ్తున్నది కానీ అది చేయడానికి కూడా మాకు లేదు, ఏం చేయలేదు. మరి శ్రీకాకుళం చేశారు, శ్రీకాకుళం నుండి అక్కడ కింద వరకు మాకు చేస్తాం. ఎక్కడ చేశారు సార్? ఇప్పుడు మన ఇండస్ట్రీస్ ఉందా అంటే రోజు ఆదాయం వెళ్తా ఉండాలి. వర్షం పడితే పిల్లలు అయిపోతున్నారు వెనకాల సార్ మీరు చెప్తారా? నేను చెప్తాను. నాన్నగారు వచ్చిన మాట మీరు అప్పట్లోనే ఒక డ్రైన్ వేస్తారు, డ్రైన్ వేస్తారు. ఆ డ్రైన్ మట్టి వచ్చి ఆగిపోయింది. ఆ డ్రైన్ వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. మీరేసిందే అది, మీరు తెలిసిన దానివల్ల ఆ వాటర్ బయటకు వస్తుంది. అది మొత్తం డ్రైన్ మొత్తం ఎప్పుడైనా చేసి అక్కడ వాటర్ క్లియరెన్స్ అవుతుంది. 2-3 సార్లు చూసాను నేను. కాదండి, ఆ డ్రైన్ తీయడానికి ప్రాబ్లం ఉంటుంది. ఆ డ్రైన్ తీయడానికి ప్రాబ్లం, ఆ డ్రైన్ మొత్తం అంతా ఇలా కలపాలి. దానివల్ల తప్ప దాని నుంచి స్టాండర్డ్ అయిపోతుంది. ఊళ్ళో ఉన్న చెత్త చెదాలు గ్లాసులు కవర్లు ఇవన్నీ వచ్చాక ఆగిపోతున్నాయి. అవును, మనుషులు తీసిన జేసీ పెట్టి తీస్తేనే వాటర్ వస్తుంది. వర్షం పడుతుంది ప్రతిసారి కూడా అక్కడ ముక్కులో నీరు వచ్చేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అవును, మామూలు దారిస్తాను ఉంటారండి. మొన్న వర్షం కూడా మొత్తం అంటే ఎవరు తయారు కావాల్సిన అదే ఇంతకు ముందు ఆ పరిస్థితి ఉండేది. మనం గత 4 ఏళ్ళ నుంచి కూడా వర్షం పడినా సరే డైరెక్ట్ గా మనం వెళ్తాం. వెరిఫై చేసుకోండి ఆ పాయింట్స్. వెరిఫై మీకు వర్షం పడితే ముందు మాకు ఈ మంత్ అలర్ట్ గా ఉంది. ఎక్కడైతే బ్లాక్ డ్రైనేజ్ ప్రాబ్లం అక్కడ ఎక్కడికక్కడ ఇరిగిపోయి గట్టి ఇరిగిపోయి ఆ డ్రైన్ ఫుల్ అయితే బయటకు వచ్చేస్తాయి. గౌరవ స్పీకర్ గారి కూడా తీసుకెళ్ళాము. వారి ఆలోచనతో ఉన్నారు, అవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సిలిటేషన్ అన్నదా సిలిటేషన్ అయింది. కానీ రోజు మట్టి గట్ట కొట్టుకోవడం వల్ల మళ్ళీ ఆ ట్రైన్ చేయాలని గడువు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా గత 6 నెలలకి ఇప్పటికీ కూడా వర్షంలో ఎక్కడా కూడా మెయిన్ రోడ్ లో ఎక్కడ స్టాగ్నేషన్ ఉండట్లేదు. మీరు వెరిఫై చేసుకోండి. వర్షం పడితే నీరే లేదమ్మా, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి మనం సెర్చ్ చేశానండి. ఎక్కడెక్కడ మొత్తానికి నేను మన సిమెంట్ రోడ్ ఉన్నాయి కదా సార్, సిమెంట్ రోడ్ మీద సమస్య ఉంది ఎప్పుడు క్లియర్ చేస్తారని అడుగుతున్నాం మేము అంతే. అది ప్లస్ ఏంటంటే ప్రతి ఏజెండాలను కూడా మన పల్లిఘాట్ పంప్ హౌస్, దుర్గాట్ పంప్ హౌస్, మన ఉత్తరావహని గారి పంప్ హౌస్ ప్రతి మీటింగ్ లో 4-5 లక్షలు ఉంటుంది. ప్రతిసారి ప్రతి నెల ప్రతి నెల కూడా మోటార్ ఉదాహరణకు మా ఇంట్లో మోటార్ స్కూల్ అంటే మీరు కూర్చోబెట్టి మీకు ఊళ్ళో ఎట్లా ఉండాలి అది వెళ్ళిపోతాం. మీకు కొద్దిగా కొత్తగా ఉంది. దాని మీద మాకు అనుమానం ఉంది. అనుమానాలు ఏమైనా ఉంటే చెప్తాము, దాని వల్ల నాకు క్లారిటీ మంచి పని చేశారు. ప్రతి ఎజెండాలో కూడా ఈ వాటర్
ఎందుకు పెడుతున్నారు అంటే బాగా ఈ లాస్ట్ ప్రతి ఇది కూడా ఎక్కువ చేయడం తప్పలేదు ప్రతి ఎజెండాలను ఏం చేసుకోవాల్సిందా పెన్షన్కి 1,00,000 టెన్కి అక్కడి నుంచి ఎవరు వచ్చారంటే 50,000 ఇచ్చింది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే వాటర్ ఎక్కడో 1,00,000 2 లక్షలు ఇలాగ ప్రతి నెల లెక్కేసి మాకు అనిపించింది కనీసం అందులో 50,000 ఇచ్చిన బాగుండేది మా వాటర్ బాధపడేవాడు ఈ వాటర్ అంటే వాటర్ స్కీమ్ అంటే ప్రజల పనికి వచ్చింది వాటర్ స్కీమ్ దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు అలాగే ఆ లాస్ట్ కూడా మంచి భోజనం చేశారు కాబట్టి లాస్ట్ 3.5 సంవత్సరాలు కూడా ఎంక్వైరీ వేసి ఇప్పుడు ఈ చాలా ఉద్దేశంతో మేము అందరం కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేశారు మీరు లాస్ట్ 2 సంవత్సరాలకి వచ్చేటప్పుడు మీరు ఏంటంటే ప్రతిదీ కూడా మీరు తప్పు చేస్తే మీరు ఏం చేయకూడదు నేను చేసామని ఆయన చెప్పి ఏమో మీకు సంగతి సార్ తప్పు మీరు అడగవట్లేదండి మాకు అర్థం కలిగేస్తున్నాం అర్థం చెప్పవట్లేదు మీరు చెప్పింది ఆయన ఇంకోడు ముందు అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్ ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం ప్రతి నెల 5 లక్షలు కంటిన్యూ చేస్తాం మనం ఒక ఇల్లు కట్టుకుని బోర్ వేసుకుంటే మోటార్ వేసుకుంటే ఆ మోటార్ మనకు రిపేర్ వేసుకుంటే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది మున్సిపాలిటీ వస్తే కదా తర్వాత గవర్నమెంట్ సైకిల్ చెప్పినట్టు ఇందాక నర్సిపట్టు అభివృద్ధి చెప్పిందంటే అక్కడ పెన్షన్ చెప్పారు కదా మొన్న మీరు మొన్న చెప్పింది అది ఫోన్లో చెప్తే అంటే నా దగ్గర ఒక అక్కడ ఇవాళ ప్రశ్న చేద్దాము ఏదో డేట్ చెప్తే ఇవాళ ఉంటాం చేసుకుంటాం దాని గురించి కూడా ఇబ్బంది లేదు కదా ఎందుకంటే మేమేమో ఈ 5 సంవత్సరాలు మేము ఇప్పుడు డెవలప్ చేస్తాం మేము అనుకుంటాం అదే రికార్డు ఉంటుంది అలాగే కొనాల బియ్యంలో రికార్డు ఉంటుంది ఇంకా ప్యాకెట్గా చేసుకుంటుంది అంటే జనరల్ ఫండ్ ఫైనాన్స్ జనరల్ ఫండ్ జిఎంఐ నిధులు ఆటోమేటిక్ మున్సిపల్ గ్రాంట్ నిధులు ఎక్కడ మనం మున్సిపాలిటీ చేసుకొని పెట్టాము ఏ గ్రాంట్ అందరితో పెట్టాము దాని మీద మనం ఆ 2 నిమిషాలు అక్కడ సరే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఆయన ఏం చేశారు ఆయన అవగాహన గురించి దాన్ని ఆపారు దాన్ని సాగించి వచ్చేసరికి శానిటేషన్ వర్కర్స్ ముగ్గురే ఉన్నారు సార్ దానికి సమస్యలు ఇట్లా ఉన్నాయి మేడం కూర్చోండి మొన్న 19 మంది మన అది సెట్ చేస్తాం చెప్పండి శానిటేషన్ సిబ్బంది ముగ్గురే ఉన్నారండి అసలు అవునవును అంత అందుబాటులో సమస్యలు బాగా ఫాగింగ్ కానీ తర్వాత బ్లీచింగ్ కానీ దోమల మందు కాలంలో కొట్టే మందు ఏమీ లేదండి అసలు ఉన్నది ముగ్గురు స్టాఫ్ మెటీరియల్ లేదని మాత్రం ఎవరు లేదన్నారో
అందరికీ చెప్పండి. నేనే మాట్లాడతాను. నేను డైరెక్ట్ గా అందరూ మీటింగ్ పెడతాను. ఎస్ఐ గారు మీకు శోకాత్మని కూడా జరుగుతుంది చెప్తున్నాను. మీకు ఇంతకు ముందు ఒక పరిస్థితి వేరు, మీరు కొన్నారో లేదో కొన్ని ఏం చేస్తుందో తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు మెటీరియల్ కొన్నాము, స్టాక్ కంట్రోల్ చేశాము, స్టాక్ ఉంది. మీరు ఇవ్వకపోతే మాత్రం యూపీ చెప్తున్నాను. వికలాంగుల పెన్షన్ మనం మాట్లాడచ్చా? సంబంధం లేదు. వికలాంగులు ఉంటారు సార్, అది పార్టీ నియమం ఉండాలా, లేకపోతే పార్టీ తక్కువ ఉంటే చేస్తారా, పార్టీ ఉంటే ఉంచుతారా, పార్టీ ఎంత ఉండాలి? దాని మీద గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. నేను ఏం మాట్లాడినంటే ఇది అటు నుంచి మాట్లాడతాను. సో దయచేసి మీకు అందరికీ తెలుసు, అందరికీ కూడా పారదర్శకంగా జరుగుతుంది. నోటీస్ ఇవ్వడం దగ్గర నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం దగ్గర నుంచి ఇదంతా పడుతున్నారు. ఎంత ఉండాలి? పార్టీ ఉంటే చేస్తారు కదా. మనం వచ్చిన ప్రజలు చెప్పుకోవాలి కదా. మనం 40 కట్టగా ఉంటే 40% ఎంచుకోలేదు. 40% కమిషనర్ సార్, మీరు సచివాలయ వ్యవస్థ వెల్ఫేర్ సెక్రటరీ పూర్తిగా వాళ్ళకి నోటీస్ చేయడం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ, అనుమానం నివృత్తి చేయడం కానీ చేస్తున్నారు. అక్కడ కూడా లోటుపాట్లు లేవు, అంతా కూడా పారదర్శకంగా ఉంది. మీరే ఇబ్బంది పడాల్సిన పని లేదు. గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా రిలాక్స్ చేసి ఇచ్చారు. ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక్క నిమిషం సార్, అంటే ఏమో తెలుసని చెప్పి ఏం చెప్పాలంటే సార్ మేము ఆల్రెడీ ఫోన్లో ఒకసారి మాట్లాడున్నాను. మేడం మీకు 40% సెక్షన్ తీసుకోకుండా 40% వస్తుంది. ఒక కొన్న మేక చదువుకున్న విద్యార్థి కొంత 40% చిన్నప్పుడు 9 తరగతి 2 తరగతి వయసులో వచ్చింది. దాన్ని ఎప్పుడైతే ఒక సెక్షన్ తీసుకున్నట్టు చేస్తారు. ఆ తెలుగుతో ఎంత బాగా ఉంటాం. తిరగని హాస్పిటల్ లేదు, చెప్పాలని హాస్పిటల్ లేదు. ఒకసారి ఒకసారి కడితే ఎప్పుడు నుంచి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సర్వర్ పెట్టినప్పుడు కూడా రాష్ట్రంలో సర్టిఫికేట్ ఇస్తున్నారు దానికి. ఆ అబ్బాయికి ఐడి నెంబర్ వేరే ఆ సర్వర్ పోయింది. మన 5%లో సార్ ఇంకేం బాగుంటే మా సంస్థ ఇంట్లో పనిచేసేవాడు. పని కనపడదు, ఇల్లు కనపడదు. అది పుట్టినప్పటి నుంచి అసలు ఆడే పోయింది. అప్పుడు ఇప్పుడు దాకా పెట్టిన 40% తగ్గించారు కదా డాక్టర్స్. అలా తగ్గించారు అప్పుడు అప్లై చేసుకోమన్నారు. అవును, కూడా పెన్షన్ ఇస్తారు కంపల్సరిగా.